హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. మరొక రోజు ప్రభు మనకిచ్చున్నాడు. రెండొక చిన్న ప్రార్థనతో ఆయన మాటను ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తూ ఈ నెల ఆఖరులోనికి మమ్మల్ని నడిపించావు. మా పట్ల నీవు కలిగి ఉన్న ప్రణాళికలు ఎరిగి నీ చిత్తములో సాగుటకు నీ కృప దయచేయి. ఈరోజు మాతో మరొకసారి మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారండి? గత రాత్రి చక్కగా నిద్రించారా? ప్రభువును స్తుతించారా? దేవుని వాక్యాన్ని పాటించి ధ్యానిస్తూ దానిని అవలంబించేవారిగా, దేవుని స్తుతించేవారిగా, ఆయన కొరకు జీవించేవారిగా ఉన్నారా? అనుదిన ధ్యానాల వల్ల మీరు ఆధ్యాత్మికంగా బలపడాలని ఎంతో ప్రయాసతో ప్రార్థనతో ప్రవచన సందేశాలు మీ దగ్గర తీసుకుని వస్తున్నాను. రెండొక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. ఇంతేనా అంటారా? ఎంతైనా చేయొచ్చు. ఈ మాటలోని సారాన్ని, మనల్ని బలపరిచే ప్రభువును మనం కలిగి ఉంటే, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. మనల్ని బలపరిచేది ఎవరు? మనల్ని స్థిరపరిచేది ఎవరు? మనకు తోడై ఉండేది ఎవరు? మనల్ని నడిపించేది ఎవరు? మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా మీరు అంగీకరిస్తే, ఆయన వాక్యానుసారంగా జీవిస్తుంటే, మన జీవితాలలో ప్రతి చిన్నదానికి భయపడేవారిగా, కృంగిపోయేవారిగా మనం ఉండం. ఈరోజు అనేక మంది నోట్లో నుంచి వచ్చే మాట నెగటివ్ వర్డ్సే, వ్యతిరేకమైన మాటలే. యవనస్తులు ఎవరివ్వండి, పెద్దవాళ్ళు ఎవరివ్వండి, మాలాంటి సేవకులు ఎవరివ్వండి, ఎంతోమంది జీవితాలలో విసిగిపోయి ఉన్నాం, కృంగిపోయి ఉన్నాం, బలహీనమై ఉన్నాం, బాధల్లో ఉన్నాం, కొరతల్లో ఉన్నాం, కుదరదంటున్నాం. ఈ మాటలు మాటిమాటికి అంటున్నాం కదా. ఏంటంటే, కానీ క్రీస్తును కలిగిన వాడు నేను చెయ్యలేను అనేది ఏదీ లేదు. పాపం తప్ప ఒక క్రైస్తవుడు ఏది చేయడానికి వెనకాడక్కర్లా. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. ఏ విధమైన పనైనా చేయగలను, ఏ విధమైన ప్రయాసైనా పడగలను, ఏదైనా దేవుడు చెప్పింది చేయగలను అన్న నమ్మకం మనకుంటే, నా పక్షంలో ప్రభు ఉన్నాడు కనుక, నన్ను బలపరుస్తున్నాడు కనుక, నా శక్తికి మించిన ప్రయాణాన్ని నేను చేయగలను, నా శక్తికి మించిన కానుకలు నేను ఇవ్వగలను, నా శక్తికి మించినటువంటి అద్భుతాలను ప్రభు దగ్గర నుంచి పొందగలను అన్న విశ్వాసం మనకుంటే, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను అంటాం. ఎందుకు చేయలేము? కొంతమంది నాకు భయము అంటారు. నాకు భయము అనే మాట ఎన్నిసార్లు వస్తున్నాను? భయం వేస్తుంది, భయపడుతున్నా, భయం వస్తుంది. ఏంటండి, భయపడ్డా అనే మాటలు వాడుతున్నా చూడండి. అందుకే ప్రభు రోజు చెప్తున్నాడు, భయపడకు 365 సార్లు ఇంచుమించు ఆ వచనం బైబిల్లో ఉందండి. రోజు చెప్తున్నాడు, భయపడకు, నేను నీకు తోడుకుంటాను, భయపడకు, నీ చేయబట్టుకుని నడిపిస్తాను, భయపడకు, నీకు శుభవార్త తెలియజేస్తున్నాను. గొల్లలతో చెప్పింది దూత, భయపడకుడి, సంతోషకరమైన సువార్తమానం నేను చెప్తాను. ఏదన్నా వినాల్సి వస్తుందేమో బాధకరమైన విషయం అని ప్రతి దానికి, వాతావరణాలకు భయపడుతున్నాం, మనుషులకు భయపడుతున్నాం, పరిస్థితులకు భయపడుతున్నాం, అయ్యయ్యో అనారోగ్యాలకు భయపడుతున్నాం. నన్ను భయపడను కారణం నా ప్రభువు నా పక్షంలో ఉన్నాడు. కొంతమంది అంటుంటారు, నాకు బలం లేదు, నాకు శక్తి లేదు, నాకు ఓపిక లేదు, నా చేత కాదు, నాకు బలం లేదు, నా వయసు అయిపోయింది, నాకు అనారోగ్యంగా ఉంది అని ఎంతోమంది బలం లేదంటారు. యెహోవాయే నా బలము, ఆయన బలపరచువాడు ఆయన నన్ను బలం ఇచ్చేవాడు ఆయన. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు. కాబట్టి నేను బలహీనులను బలపరిచే దేవుడు నాకు కలిగి ఉన్నాడు కనుక, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు నేను బలపడుతున్నాను. అది కూడా పౌలు అన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు నన్ను ప్రభు బలపరుస్తున్నాడు. ఇంకా కొంతమంది అంటారు, నాకు అనారోగ్యంగా ఉంది, నాకు జబ్బు చేసింది, నాకు రోగం ఉంది. ఎందుకంటే రోగాలు చూసి భయపడతారు? ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత ఉంది. రోగాన్ని చూసి భయపడకు, రోగానికి
దేవుని గురించి చెప్పు. ఏయ్ రోగమా, నా ప్రభువు చిందించిన రక్తధారలలో నాకు శుద్ధీకరణ ఉంది, స్వస్థత ఉందని మనం ఎదిరించగలిగిన వారిమైతే, స్వస్థపరిచే యెహోవాను నేనే అన్న ప్రభు, రోగాలు వస్తున్నట్టే ఈ లోకంలో, కానీ అవి మనల్ని ఏలకుండా దేవుడు స్వస్థపరుస్తాడు. మరి కొంతమంది, చాలామంది జీవితాల్లో ఇలాంటి మాటలు ఏమంటారు మీరు చెప్పండి, కొంచెం చూద్దాం. ఇంకేమంటుంటారు చెప్పండి. ఇది నాకు చేత కాదు అంటారు. చేత కాదన్నది దేవుడు నేర్పిస్తాడు. నా యొద్దకు వచ్చి నా యొద్ద నేర్చుకోనండి అంటున్నాడండి. ఒక నిజమైన క్రైస్తవుడు కాడి మోయటం నేర్చుకోవాలి, విశ్వసించటం నేర్చుకోవాలి, దేవుని యొద్ద భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకోవాలి, దేవుని కొరకు బ్రతకటం నేర్చుకోవాలి, పరిశుద్ధంగా ఉండటం నేర్చుకోవాలి, పరిశుద్ధంగా ఉండటానికి ప్రాక్టీస్ చేయాలి, మన హృదయాన్ని కాపాడుకోవాలి. నా ప్రభువు నాకు నేర్పించే మంచి బోధకుడిగా ఉన్నాడు. నా ప్రభువు నేర్పిస్తాడు నాకు రాకపోతే. ఇంకేమంటాడు చెప్పండి? ప్రభువు నాకు తోడున్నాడు, నన్ను బలపరచువారు, నేను చేయగలను. నా రోగాలు వస్తే నాకు స్వస్థతనిస్తాడు. నా బలహీనమైనప్పుడు నన్ను బలపరుస్తాడు. ఇంకా చాలామంది అంటారు నాకు డబ్బులు లేవు. ఇదే మాట నోట్లో నుంచి భలే వస్తుంటుంది కొంతమందికి. ఎప్పుడు చూసినా డబ్బులు లేవంటారు, ఒకటోసారికి డబ్బులు లేవంటారు, చేతిలో డబ్బులు పెట్టుకునే డబ్బులు లేవంటారు. ఏమంటే ఇది కాదు ఇంకా కావాలి నాకు డబ్బులు అంటుంటారు కొంతమంది. నాకు అది లేదు ఇది లేదు. కొంతమంది ఇళ్లలో ఎప్పుడు చూసినా లేదు 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 లేదు. ఎందుకంటే ప్రభునందు విశ్వాసం ఉంచు, ఆయన తన ఐశ్వర్యము చొప్పున నా ప్రతి అవసరత తీరుస్తాడు. ఆయన నా ప్రతి అవసరత తీరుస్తాడు కాబట్టి నాకు కొరత లేదు, కొదువు లేదు. నాకు కొదువు లేదు అని ధైర్యంగా నువ్వు చెప్పగలిగినప్పుడు నా ప్రభువు నా కొరతలు తీర్చేవాడు, నా అవసరతలు తీర్చేవాడని నీవు ఎదిరించినప్పుడు ముందుకు సాగగలుగుతావు. అనేక జీవితాల్లో ఇంకను నాకు ఇంకేంటి చెప్పండి, ఇంకేమంటారు చెప్పండి? డబ్బులు లేవంటారు, బలం లేదంటారు, చేత కాదంటారు, భయమేస్తుంది. భయములన్నిటి నుంచి విడిపించే ప్రభువు మనకు ఉండగా, భయపడకూడని చెప్పే ప్రభువు మనకున్నాడు. ఇంకేంటంటే 5 పాయింట్స్ వచ్చాయి. నేను ఎప్పుడు బలహీనుడను, ఎప్పుడు నన్ను బలపరచువారనే సమస్తము చేయగలను. చాలామందికి మరణ భయం ఉందండి. నేను చచ్చిపోతానేమోననే భయం. అరే జీవన్మరణములు ఆయన చేతుల్లో ఉన్నాయండి. మరణము తప్పించుట ఆయన వశం. నా కాలగతులు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయన చిత్తము లేకుండా నాకు మరణము రాదు, ఏ అపాయము నాకు కలగదు అని నీవు వాక్యాన్ని బాగా చదివడం అయితే ఈ నిరుత్సాహపు తలపులన్నీ నువ్వు జయించగలుగుతావండి. మనలో అనేకులు సాతాను గుసగుసలు, సాతాను బలహీనపరచు మాటలే వింటున్నాం. పరిశుద్ధ లేఖనాలలో ప్రభు సెలవిచ్చే సందేశాలను, వర్తమానాలను, వాగ్దానాలను ఆయన మనతో చెప్పే విషయాలను మనం ఆలకించలేకపోతున్నాం, చదవలేకపోతున్నాం, ధ్యానించకపోతున్నాం, వాటిని ప్రార్థనలో ఉంచి ప్రార్థించలేకపోతున్నాం. చాలా చింతలండి, అన్ని దిగుళ్ళే, అన్ని బాధలే, అన్ని సమస్యలే. నా చింతలన్నీ తీర్చేవాడు ఆయన. నా చింత అంతా ఆయన మీద వేయమన్నాడు ప్రభు. చింతలో ఉంటే ఆయన్ని చింత తీరుస్తాడు. నేను పనులండి ఇవాళ ఎక్కడ ఈ పనులన్నీ చేయలేకపోతున్నాను. ఎన్ని పనులు చక్కబెట్టాలి, ఇల్లు చక్కబెట్టాలి, ఆఫీస్ చక్కబెట్టాలి, ప్రయాణం చేయాలి, నాకు ఈ రోజున బిల్లులు కట్టాలి, అది ఇది పనులు 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 అంటారండి. నీ పనుల భారము యెహోవా మీద మోపు, ఆయన అనుదినము మన భారములు భరిస్తూ ఉన్నాడు. అసలు యేసు ప్రభువుని ఎరిగిన వారి జీవితంలో ఆ ఓటమి లేదండి. ఓడిపోయానే అంటారేంటి, ఓడిపోతానేమో అని భయపడతారేంటి? మన ప్రభు మనకు జయం అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. అపవాదిని ఓడించాడు, పాతాళాన్ని జయించాడు, మరణాన్ని మింగేశాడు. ప్రభువును కలిగిన వాని జీవితంలో ఓటమి లేదు. ఏది మిమ్మల్ని పట్టి పీడిస్తుంది? భయమా, ఓటమా, కొరత, కొదువ, బలహీనత, రోగమా, లేమ, ఏదైనప్పటికీ సరే యేసయ్య మాటలు మనం వింటే మన జీవితాల్లో దీవించబడతాం. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నానండి. నా జీవితంలో నా హృదయాన్ని ప్రభువుకి ఇచ్చిన తర్వాత, ప్రభువు నన్ను సేవకు పిలిచినప్పుడు, నేను అప్పగించుకున్న తర్వాత నేను పూర్తిగా దేవుని మీదనే ఆధారపడటం నేర్చుకున్నాను. మా తల్లిదండ్రుల మీద ఆధారపడలేదు, మా అత్తమామల మీద ఆధారపడలేదు, స్నేహితుల మీద ఆధారపడలేదు, సంస్థల మీద ఆధారపడలేదు,
ప్రభువు మీద ఆధారపడ్డప్పుడు ఇవన్నీ కలిగాయి. నాకు కొరతలు కలిగాయి, బలహీనతలు కలిగాయి, రోగాలు కలిగాయి, భయములు వేసింది, ఓటమి ఓడిపోయాను కొన్ని విషయాల్లో, అన్నీ జరిగాయి. కానీ వీరన్నిటిలో నా ప్రభువు నాకు తోడుండి నన్ను జయమిచ్చాడు, నన్ను విడిపించాడు, నన్ను నడిపిస్తున్నాడు, నా ప్రతి అవసరత తీరుస్తున్నాడు. ఇదిగో ఈ ఫిబ్రవరి 29వ తారీఖు అంటే రేపటి దినాన్ని నేను ఈ లోకంలోనికి వచ్చి 72 సంవత్సరాలు అవుతుందండి. నాకే ఆశ్చర్యంగా ఉంది. 54 సంవత్సరాలుగా కేవలం ప్రభు మీద ఆధారపడి బ్రతుకుతుంటే ఒక్క పూట కూడా తిండి లేక నేను పస్తుండలేదు, ఉపవాసాలు ఉన్నాను. కానీ ఒక్క విషయంలో కూడా ఎవరు నేను అప్పు అడగలేదు, సంఘస్థుల్ని అప్పు అడగలేదు, బయట వారిని, స్నేహితుల్ని, బంధువుల్ని అప్పు అడగలేదు. దేనికి కూడా దేవుడు ఇచ్చాడు. ఏది ఎప్పుడు కావాలో, ఎంత కావాలో అంత ఇచ్చాడు. అలాగే దేవుడు ప్రతి అవసరత తీరుస్తున్నాడు అన్నది నా అనుభవ సాక్ష్యంగా. ఎన్నో పోరాటాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటంకాలు కలిగాయి, పరిచర్య ఆగిపోయే పరిస్థితులు ఎన్నో జరిగాయి. కానీ ఓడిపోకుండా వాటన్నిటిలో దేవుడు సాగిపోవడానికి తన హస్తము నాకు తోడిచ్చాడు. నాకు సహాయం చేసిన దేవుడు నీకెందుకు సహాయం చేయడు? ఒక 18 ఏళ్ల యవనస్తుడిగా, సామాన్యుడిగా, ఒక్కసారి కూడా అప్పటికి బైబిల్ చదవని వ్యక్తిగా ఉన్న నన్ను పట్టుకొని ఇంతగా దేవుడు తన సాక్షిగా నిలబెట్టుకున్నప్పుడు నిన్ను కూడా ఆయన వాడుకోగలడు. నీ భయాలు, నీ ఆటంకాలు, నీ దిగులు, నీ నిరుత్సాహము, నీ ఒంటరితనము నిన్ను కృంగదీస్తూ మూలబడేస్తుందేమో. కానీ ఈరోజు లేచి నిలబడు, ప్రభు సాక్షిగా ఉండు. ప్రభు చిత్తమైతే ఈరోజు రాత్రి విజయవాడలో మురళి రిసార్ట్లో ఒక ప్రత్యేకమైన స్తుతి కృతజ్ఞత కూడిక జరుగుతుంది. రండి, రాగలిగిన వారు దేవుడు చేసిన మేళ్ళన్నీ సవివరంగా అక్కడ గుర్తు చేసుకొని ప్రభువును ధ్యానించటానికి, మనందరం కలిసి దేవుని యందు ఆనందించటానికి, మనలో ఉన్నటువంటి ఆ వ్యతిరేకపు బలహీనపరచు ఆత్మల నుండి విడిపించబడి నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలనని సాక్ష్యమించినట్లుగా దేవుని కృపలో దీవించబడదాం. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే కిందన్న ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేక వాట్సాప్ పెట్టండి, మీకు లింక్ పంపిస్తారు. కొంచెం విజయవాడలో ఒక మూలగా పోరంకిలో ఉంది. మీరు ఈ అడ్రస్ పట్టుకొని రాగలిగిన వాళ్ళు సాయంత్రం 7 గంటల నుంచి ప్రత్యేకమైన స్తుతి కూడికలో పాల్గొని దైవాశీస్సులు పొందండి. నిరుత్సాహంతో ఉన్నారా? బలహీనులుగా ఉన్నారా? ఓడిపోయి ఉన్నారా? కృంగి ఉన్నారా? చేతకాదంటున్నారా? అది లేదు, ఇది లేదు అని కృంగిపోతూ ఉన్నారా? యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచండి. నమ్మదగిన దేవుడు ఆయన అన్నది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. పౌలు వంటి భక్తుడు చెప్పిన మాట కూడా మీకు ఒక్కటి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, అక్కడే 11వ వచనంలో 4వ అధ్యాయము ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:11 నాకు కొదువు కలిగి ఉన్నందున నేను ఇలాగ చెప్పటం లేదు. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండుట ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండుట ఎరుగుదును. ప్రతి విషయంలోనూ, అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేను నేర్చుకుంటున్నాను. నాకు నేర్పించాడు దేవుడు. నాకు నిజంగా కలిమిలో ఉండటం ఎరుగుదును, లేమిలో ఉండటం ఎరుగుదును, గుడిసెలో ఉండటం ఎరుగుదును, బంగళాల్లో ఉండటం ఎరుగుదును, ఆటోలో వెళ్ళటం ఎరుగుదును, సైకిల్లో వెళ్ళటం ఎరుగుదును, కారులో వెళ్ళటం ఎరుగుదును, విమానాల్లో ఎరుగుదును. అన్ని పరిస్థితుల్లోనూ ఎక్కడెళ్ళినా, ఏదెళ్ళినా యేసయ్య కొరకే, ఏది చేసినా ప్రభు కొరకే, ఎందులోనైనా సంతోషంగా ఉండటమే, పస్తున్నా ప్రభువును స్తుతించడమే, ఉపవాసం ఉన్నా ప్రభువునందు ఆనందించటమే, మనుషులు దూషించినా, నెపములు మోపినా, నిందలు మోపినా ప్రభువునందు సంతోషించటమే, మనుషులు పొగిడినప్పుడు ఉప్పొంగిపోకుండా, ఎగిరి గంతులేసి గర్వానికి చోటివ్వకుండా దీనంగా ఉండటమే దేవుడు నేర్పించిన పాఠం. ప్రభువు మీ జీవితాలను తన వశం చేసుకున్నప్పుడు అన్ని స్థితిగతుల్లో కూడా మీరు యోగ్యులుగా ఉండగలుగుతారు. ప్రభువా, ఇదిగో నా జీవితం నీ చేతుల్లో పెట్టుకుంటున్నాను, అన్ని స్థితిగతుల్లోనూ నీకు నమ్మకంగా ఉండుటకు సహాయం చేయమని ప్రభువుకు ప్రార్థన చేద్దాం. అది నా ముఖ్యమైన ప్రార్థన. అన్ని స్థితిగతుల్లో ఎప్పుడు నాయన నిన్ను వదిలిపెట్టకుండా, పరిస్థితులు ఎట్లున్నప్పటికీ, మనుషులు ఏమన్నప్పటికీ నీకు ఇష్టడుగా నీ చిత్తమును జరిగించేవాడిగా ఉండటకు నాకు సహాయం చేయమని ప్రార్థిద్దాం. నా ప్రార్థన. మీరు కూడా అలా ప్రార్థించండి. అద్భుతాలు మన జీవితంలో చూస్తాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ కృపలో మమ్మల్ని అప్పగించుకుంటున్నామయ్యా. ఈ లోకంలో ముందుకు సాగటానికి ఎన్నో ఆటంకాలు అపవాది కలిగిస్తూ ఉండగా, అపనిందలు, వేదనలు,
రోగములు, బలహీనతలు, కొదువులు, కొరతలు, భయములు ఎవరిని ఏ రీతిగా పట్టి పీడిస్తున్నావు అట్టి వారికి ఈ రోజున నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల కలుగజేస్తున్నామయ్యా. నిన్ను ఆశ్రయించిన వారికి ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నావు వాడిని పూర్ణ శాంతం గలవానిగా కాపాడుతున్నావు. నన్ను బలపరచువారి ఎదురు నేను సమస్తము చేయగలనన్న పౌలవలే మా జీవితాల్లో ఓడిపోయేవారిగా కాక అన్ని స్థితిగతులలో నిన్ను స్తుతిస్తూ నీ సాక్షులుగా సాగిపోయేవారిగా ఉండుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైండును గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాలు ప్రైజ్ రిపోర్ట్స్ ఉంటే 954004 నెంబర్కి, అలాగే మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి తప్పకుండా తెలియజేయండి. మీ పక్షాలను మేము ప్రార్థిస్తున్నాం. మీరు ప్రార్థించండి, దేవుడు తప్పక మీకు తోడుండి జయ జీవితాలను, ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. ప్రవచితమైతే ఈరోజు సాయంకాలం 28వ తారీఖు ఈరోజు సాయంత్రం మురళీ రిసార్ట్, విజయవాడలోని పోరంకిలో ఉన్న మురళీ రిసార్ట్లో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా కూడిక ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ, ఈ పరిచర్యల ద్వారా మేలు పొందిన వారందరూ వచ్చి పాల్గొని దేవుడిని స్తుతిస్తారని మనందరం కలిసి ప్రభునామాన్ని ఘనపరుస్తున్నట్లుగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రాగలిగిన వారందరూ రండి. మరి వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ పెట్టండి. ఖచ్చితంగా మీకు లింక్ పంపిస్తారు. ప్రవచితమైతే హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేను గాక. హల్లెలూయా. దేవుని మహాకృపలో గత 72 సంవత్సరాలుగా నా జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి, ఆయన చేసిన ఆశ్చర్య అద్భుత కార్యాలను బట్టి ఆయన్ని స్తుతించడానికి, నా పరిచర్యలో గత 54 సంవత్సరాలలో ఆయన కృప కనికరములు ఎలాగూ ఈ పరిచర్యలో అనేకులకు దీవెనకరంగా ఉన్నవోనన్నది గుర్తు చేసుకొని ఆయన యందు ఆనందించడానికి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత కూడికలను 28వ తారీఖు సాయంత్రం విజయవాడలోను, 29వ తారీఖు సాయంకాలం హైదరాబాద్లోను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ పరిచర్యల ద్వారా మేలు పొందిన మీరు మీ సాక్ష్యాలను పంచుకున్నట్లుగా, ప్రభువును మనందరం కలిసి స్తుతించి ఆరాధించినట్లుగా రాగలిగిన వారు రండి. ఫిబ్రవరి 28వ తారీఖు సాయంకాలం 7 గంటల నుండి విజయవాడలోని మురళీ రిసార్ట్లో, పోరంకి, నిడుమానూరు రోడ్, విజయవాడ. మరిన్ని వివరాలు కావాలంటే 8144123456 నెంబర్కి వాట్సాప్ పంపండి, లేకపోతే కాల్ చేయండి. అలాగే హైదరాబాదులో 29వ తారీఖు సాయంకాలం 3 గంటల నుండి లార్డ్స్ చర్చ్ ఆవరణలో జరుగుతుంది. 9100090003 అనే నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్ పెట్టండి. 8939393939 నెంబర్ కూడా మీరు కాల్ చేయొచ్చు, లేక వాట్సాప్ పెట్టచ్చు. రండి, ఈ స్తుతి కృతజ్ఞత కూడికలలో పాల్గొనండి. మనందరం కలిసి దేవుడు మన ఎడల చేసిన తన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన్ని స్తుతించడానికి, ఆయన సేవలో నమ్మకంగా నేను అంతం వరకు బ్రతుకున్నట్టు నా కొరకు ప్రార్థించడానికి, దేవుడు చేసిన మేలులను బట్టి మనందరం ఆర్భాటం చేసి ఆయనలో ఆనందించడానికి రండి, పాల్గొనండి, ఆశీర్వదించబడండి.